సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ పుట్టినటువంటి బిడ్డలుగా పౌరుషత్వాన్ని పునికి పుచ్చుకొని ప్రశ్నించే గొంతులుగా పనిచేస్తుంటే మరి ప్రశ్నించే గొంతులు అసెంబ్లీలో ఉండొద్దంటారు. ప్రజల కోసం పనిచేస్తే పని చేయకూడదంటారు. కేవలం దొరల గడియల కాన్నే కాపులా ఉండాలి తప్ప ప్రజలతో ఉండొద్దనే ఉద్దేశంతో మమ్మల్ని కూడా అనేక రకాలుగా ఈ మధ్య కాలంలో మీడియాల పేరుతోటి, సోషల్ మీడియాల పేరుతోటి యూట్యూబ్లు పెట్టుకొని మరి అత్యంత దారుణంగా మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడు కూడా నియోజకవర్గం అంటే నా ఇల్లు, కాన్స్టిట్యున్సీ పీపుల్ అంటే నా ఫ్యామిలీ, ఇదే నా యొక్క సర్వంగా పనిచేస్తా ఉన్నాను. అందుకే ప్రజలారా ఆలోచించండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేదలకు భూములు వస్తాయి, అసైన్డ్ భూములకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది, పోడు భూములకు పట్టాలు వస్తాయి, అదేవిధంగా 6 గ్యారెంటీలు ఉన్నాయి, అవి కూడా మన వాళ్ళు చెప్తారు. అందరూ కూడా అశేషంగా తరలి వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయడానికి సహకరించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేను చివరి శ్వాస వరకు ప్రజల కోసం పోరాడుతా, ప్రజా సమస్యల మీద పోరాడుతా, ప్రజల మధ్యనే ఉంటా. కానీ మీరు కాపాడుకొని ప్రశ్నించే గొంతును అసెంబ్లీకి పంపుతారా లేదా? ఈరోజు దుర్మార్గపు కుట్రలు జరుగుతున్నాయి. ఆ కుట్రలను ఎదిరించి ఓడించి కుట్రలను మరి ప్రశ్నించే గొంతులను, ప్రజల మనసులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని కూడా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. దయచేసి బయట ఉన్నటువంటి వాళ్ళు చాలామంది నడుచుకుంటూ వస్తున్నారు, వాళ్ళందరికీ కూడా లోపలికి అలో చేయాల్సిందిగా మరి పోలీస్ అధికారులను కూడా కోరుతూ జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై రాహుల్ గాంధీ, జై ప్రియాంకమ్మ.